వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు అందించాలంటూ మాజీ ఎంపీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి కోరారు. గిద్దలూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేధావులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వెనుకబాటుతనానికి పరిష్కారం వెలిగొండ ప్రాజెక్టు అని వక్తలు పేర్కొన్నారు. సొరంగ మార్పులు, నిధుల కొరతతో జాప్యం జరిగిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి పశ్చిమ ప్రాంత కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు సాగునీరు, ఇటు జల రవాణా, జల విద్యుత్తు, పరిశ్రమలు, మత్స్య సంపద. జనరల్గా మనం నీటి ద్వారా 1 త్రాగునీరు, 2 సాగునీరు, 3 జల విద్యుత్తు, 4 జల రవాణా, 5 పరిశ్రమలకు నీళ్ళు కావాలా, 6 మత్స్య సంపద. మనకు నీటికి సంబంధించి సరే రెయిన్ వాటరు, సర్ఫేస్ వాటరు, గ్రౌండ్ వాటరు రకరకాలు తీసుకున్నా మనకు ప్రధానంగా నదులు తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి పైన శ్రీకాకుళం నుండి కింది తీసుకుంటే నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణాకు అనుబంధం తుంగభద్ర, పెంట, ఇవి ప్రధానమైనటువంటి నదులు మన రాష్ట్రానికి సంబంధించి. నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెంట. వీటిలో మనకు ప్రస్తుతానికి కృష్ణానది గురించి మహాబలేశ్వర మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల గుండా ప్రకటించి 1440 కిలోమీటర్లు ప్రకటించి చివరికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో అంశలదీవి దగ్గర బంగాళాఖాతం. ఇది కృష్ణానది. మనకి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన కృష్ణానది కాబట్టి ఇది తీసుకుంటుంది. కృష్ణానది మీద ఇది 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నది. 1 మహారాష్ట్ర, 2వది కర్ణాటక, 3వది తెలంగాణ, 4వది ఆంధ్రప్రదేశ్. వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. సరే, మహారాష్ట్రలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కర్ణాటకలో ప్రధానంగా ఇది ఆల్మట్టి, కర్ణాటక. ఇది నారాయణపేట, కర్ణాటక. కాబట్టి ఈ 2 ప్రధానమైనటువంటి డ్యాములు కర్ణాటకకు సంబంధించి ఆల్మట్టి, నారాయణపేట. దాని తర్వాత తెలంగాణకు సంబంధించి ఇది జోరాల, ఇది రిజర్వాయర్, ఇది ఆల్మట్టి, జోరాల. అభివృద్ధికి సంబంధించిన అంశమే, ముఖ్యంగా 3 జిల్లాల అభివృద్ధితో ముడిపడినటువంటి అంశం మీద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనందరం కూడా ఎంతో తపన. నారాయణ రెడ్డి గారి సదస్సు ఆయన కారణం ఇక్కడ గిద్దలూరులో ఒకసారి నేను కూడా ఆయన వల్లే వచ్చాను కేవలం. వారు తపనతో ఈ సదస్సు ఏర్పాటు చేసి పూర్వ అధ్యాపకులు గుంటూరులో ఉంటారు. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తులసిరెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, స్వరూపరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అనేక మంది పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రకాశం జిల్లా 1970లో ఏర్పడింది. ఆ యొక్క 30 ఏళ్ళు, ఈ యొక్క 55 ఏళ్ళు. 55 ఏళ్ల తర్వాత ఈ జిల్లా అభివృద్ధిలో ఎక్కడుంది? 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు విభజన చట్టం 7 జిల్లాలు వెనుకబడి జిల్లాలుగా గుర్తించి 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. కానీ ప్రకాశం జిల్లాను గుర్తించలేదు. ఏ ప్రమాణాలు తీసుకున్నా మీరు, పారిశ్రామిక అభివృద్ధి తీసుకున్నా, ఉపాధి తీసుకున్నా, నీటి వనరులు తీసుకున్నా, ప్రజల యొక్క ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు తీసుకున్న
ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. అందుకని మన ఫస్ట్ డిమాండ్ వెనుకబడిన 8వ జిల్లాగా ప్రకాశం జిల్లాను గుర్తించాలనేది మనకు చేయాల్సినటువంటి డిమాండ్. రెండవ అంశం, ఈ ప్రపంచ చరిత్ర యావత్తు మీరు పరిశీలించండి. తొలి అభివృద్ధి ఎప్పుడు కూడా నీటితోనే ప్రారంభం. నీరు లేకుండా అభివృద్ధి లేదు. ప్రపంచంలో వ్యవసాయం పుట్టిన తర్వాత కూడా వ్యవసాయం పుట్టడానికి కారణం నీళ్ళే. ప్రపంచ చరిత్ర మనం చూస్తే సింధు నాగరికత మన దేశంలో, చైనా నాగరికత చైనాలో, నైలు నది నాగరికత ఈజిప్టులో, యూప్రిటస్ నాగరికత అది ఇరాక్లో, టైగ్రిస్ నాగరికత ఇరాన్లో. ఈ నాగరికతలన్నీ నీటి ద్వారానే అభివృద్ధి చెంది. నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నదులు కొట్టిన వ్యవసాయం అభివృద్ధి చెంది. అలాగే మన దేశంలో కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు మీరు చూడండి.